హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇది ఈరోజు మన సెకండ్ ఎపిసోడ్. దీంట్లో కూడా మనకి అన్ని కాస్ట్ చెప్తాను. అన్ని మెటీరియల్స్ బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి దీంట్లో ఎక్కువ కోటా ఉంది. ఇదంతా ఖాదీ వస్తుందండి. ఇది ఖాదీ మెటీరియల్ వస్తుంది, ఖాదీ లెనిన్ మిక్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి జార్జెట్ వస్తుంది. ఇది పెట్టుబడులకి అడుగుతున్నారు, ఎక్కువ మంది నన్ను అమ్మవార్లకి పెట్టుబడికే అడుగుతున్నారు. సో నేను ఈరోజు అమ్మవారి పెట్టుబడి కోసం నేను కాస్ట్ ఈరోజు 2 ఎపిసోడ్స్ కూడా మనకి కాస్ట్ ఉంది. హ్యాపీగా ఎటువంటి సందేహం లేకుండా మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను పెట్టుబడులకి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి కాటన్ వస్తుంది, సిల్క్ మిక్స్ రాదండి, కాటన్ వస్తుంది, జెరీ వస్తుంది. సో మనకి దీంట్లో ఈ 4 వెరైటీస్ అనేది అవైలబుల్ ఉందండి. డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతుంది. దాంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ మనకి 350 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 350 రూపీస్కి ఇవి మనకి పెట్టుబడులకి చాలా బాగుంటుంది. అమ్మవారికి కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కానీ, డైలీ యూస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. కాటన్ మెటీరియల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను సెట్ అనేది. సో దీంట్లో మనకి 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఇది ప్యాటర్న్ అనేది బాక్సెస్గా వస్తుంది. బాక్సెస్గా వచ్చి మధ్యలో మనకి మామిడి పిందెలాగా వస్తుంది. ఇది 5 కలర్స్ ఉన్నది. మెరూన్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, వైలెట్ వస్తుంది, బ్లూ వస్తుంది, నేవీ బ్లూ వస్తుంది. స్కై బ్లూ, నేవీ బ్లూ, వైలెట్, గ్రీన్ అండ్ మెరూన్. ఇదంతా కాటన్ వస్తుంది. కిందకి వచ్చేసరికి మనకి జెరీ లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మెయిన్ కాటనే వస్తుంది. ఇదంతా కూడా 350 రూపీసే పడుతుంది. సో నేను ఒకటి బ్లౌజ్ అనేది మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందనేది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వస్తుందండి శారీ అంతా మనకి ఇట్లాగా బాక్సెస్గా వచ్చేసి మధ్యలో మనకి మామిడి పిందెల్లాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పళ్ళు అనేది ఇలా వస్తుందండి. ఇది పళ్ళు వస్తుంది, డిఫరెన్షియేట్ చేశాడు, చాలా నీట్గా ఇచ్చాడు, బాగుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుందండి. శారీ అంతా మనకి ఇలా వస్తుంది, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఇది కాటన్ వస్తుందండి, ప్యూర్ కాటన్ అని చెప్పాను, కాటన్ మిక్స్ వస్తుంది ఇది. కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక వాష్ చేస్తే మాత్రం మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుందండి, బాగుంటుంది. ప్రింట్ అనేది పోదు. దీనిది మీకు ప్రింట్ డౌట్ అక్కర్లేదు, ప్రింట్ పోదండి. కాటన్ వస్తుంది మనకి. ఇది లైట్ స్కై బ్లూ కలర్కి పైన వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ కలర్లో ప్రింట్ అనేది వచ్చింది. కింద పైన మనకి జెరీ బార్డర్ వచ్చింది. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది, ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. 350 రూపీస్ అండి, చాలా రీజనబుల్, చాలా అంటే చాలా రీజనబుల్, చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. ఇదండి దీంట్లో మనకి ఇది ఇంకొక ప్యాటర్న్ వస్తుంది. ఇది మనకి లతల్లాగా వస్తుందండి. ఇది ఇంకో ప్యాటర్న్ వస్తుంది. కింద బార్డర్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ చేశాడు, జరీ వస్తుంది. సేమ్ దానిలాగే ఇది ప్రింట్ పోదండి, లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ అనేది, బాగుంటుంది. 350 రూపీస్ అంటే చాలా రీజనబుల్. ఇది ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో కలర్స్ చెప్తాను. ఇది వైలెట్ వస్తుంది, బ్లూ వస్తుంది, మెరూన్, డార్క్ మెరూన్ వస్తుంది, గ్రీన్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వస్తుందండి శారీ అంతా కూడా మనకి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బాడీ అంతా ఇలా వస్తుంది. ఇది బాడీ అంతా ఇలా వస్తుంది మనకి. పళ్ళు వచ్చేసరికి డిఫరెన్షియేట్ చేశాడు, చాలా బాగుంది పళ్ళు అనేది. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది పళ్ళు వస్తుంది. చాలా పళ్ళు పెద్దదే ఇచ్చాడండి, చాలా బాగుంది. ఇలా చాలా బాగుంది మనకి. బాడీ అంతా కూడా ఇలా వస్తుందండి. 350 రూపీసే పడతాయి ఇవి. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది కూడా మనకి ప్రతిదీ ఓపెన్ చేసి చూపించలేము. ఇది మనకి పళ్ళు డిఫరెన్షియేట్ చేస్తాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. దీంట్లో ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. వైలెట్ వస్తుంది, లైట్ వైలెట్ వస్తుంది, బ్లూ కలర్, నేవీ బ్లూ వస్తుంది. ఈ 3 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నేను ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో వచ్చేసరికి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. మనకి కింద అంతా బార్డర్ ఫ్లవర్స్ లాగా వచ్చింది, పైన వచ్చేసరికి చిన్న బాక్సెస్ లాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ అనేది ఇచ్చాడు. సో ఇది లాస్ట్ ప్యాటర్న్. ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి దాంట్లో 350 రేంజ్లో. ఇదంతా మనకి మెటీరియల్ చాలా బాగుంటుందండి. ఇది మనకి లైట్
క్రీమ్ కలర్ వస్తుంది, ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్ వస్తుంది, మరీ రెడ్ కాదు టమాటా రెడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్లో వస్తుందండి. ఈ 4 కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ మనకి పెట్టుబడులకి అమ్మవార్లకి కానీ అమ్మవార్లు పెట్టి కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి, నేను ఇందాక చెప్పినట్టు ఇది ఖాదీ శారీస్ వస్తాయండి. ఇది ఖాదీ లెనిన్ మిక్స్ వస్తుంది, ఖాదీ విత్ లెనిన్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి, కింద ఎంబ్రాయిడరీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ 1000 రూపీసే పడుతుందండి. ఇది ఖాదీ మెటీరియల్ వస్తుంది. ఓన్లీ 1000 అంటున్నాను అనుకోవద్దండి, ఇది ఖాదీ మెటీరియల్ వస్తుంది, లెనిన్ మిక్స్లో వస్తుంది కాబట్టి ఓన్లీ 1000 అని చెప్పాల్సి వస్తుంది. సో చాలా బాగుంటుంది. నేను మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో మనము కలర్స్ చూద్దామండి. కలర్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. సో ఇవి వచ్చేసరికి ఇలా వస్తాయండి. పైన అంతా మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి కింద ఇక్కడ అంతా మనకి బార్డర్ అనేది వేరే డిఫరెంట్ కలర్ తోటి కాంట్రాస్ట్ కలర్ తోటి ఎలివేట్ చేసి మనకి కింద వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. కిందకు వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మనకి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. ప్రతి శారీకి మనకి బార్డర్ డిఫరెన్షియేట్ చేసేసి కిందకు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది. పైన అంతా ఖాదీ లెనిన్, ఇది మనకి ప్యూర్ ఖాదీ లెనిన్ వస్తుంది. ఓన్లీ 1000 రూపీస్ అండి. చాలా బాగుంటుంది. మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది. ఇది మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు, స్టార్చ్ అవసరం లేదు, ఐరనింగ్ అవసరం లేదు. ఐరనింగ్ అనేది ఎవరెవరి ఇష్టం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకుంటే కూడా బాగుంటుంది. సో అంత మెయింటైన్ చేయాల్సినంత అవసరం కూడా లేదండి, కాకపోతే క్వాలిటీ బాగుంటుంది ఇది. సో నేను ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో, చాలా డిఫరెంట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది మెటీరియల్ మాత్రం. ఇది వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది, చాలా డిఫరెన్షియేట్గా ఇచ్చాడు, చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసరికి. శారీ అంతా మనకి పైన కింద డిజిటల్ ప్రింట్ వస్తుంది, పైన కింద డిజిటల్ ప్రింట్ వచ్చేసి మధ్యలో సెల్ఫ్ వస్తుందండి. మనకి బ్లౌజ్ మొత్తం డిఫరెన్షియేట్గా డిజిటల్ ప్రింట్లోనే ఇచ్చాడు. పళ్ళు వచ్చేసరికి కూడా మనకి డిజిటల్ ప్రింట్లోనే వచ్చిందండి. చాలా బాగా వచ్చాడు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్యాటర్న్ అనేది చాలా బాగుంది. చూడండి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. మెటీరియల్ ఖాదీ లెనిన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బాడీ అంతా ఇలా వస్తుందండి. శారీ బాడీ అంతా ఇలా వస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఇది వెయిట్లెస్ కూడా ఉంటుంది మనకి. అండ్ ఇప్పుడు నేను చూపించే వచ్చేసండి, ఇది మనకి జరీ కోట వస్తుందండి. జరీ వస్తుంది మనకి, ప్యూర్ కోట వస్తుంది. దీనికి జరీ వస్తుంది, కింద చిన్న మనకి గోల్డ్ జరీ లాగా వస్తుందండి. మధ్య మధ్యలో లైన్స్గా గోల్డ్ జరీ లాగా వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ నేను మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి. ఇది పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు, గ్రీన్కి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. అండ్ ఇది క్రీమ్ కలర్కి, ఇది బిస్కెట్ కలర్ అండి. క్రీమ్ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. సో ఇట్లా వస్తుంది మనకి శారీ అంతా. అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది మనకి కోట జరీ వస్తుందండి. కోట జరీ మెటీరియల్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుందండి ఇది. సో ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి, దీని ప్రైస్ వచ్చి 1000 రూపీస్ పడుతుందండి. ఇది కూడా మనకి 1000 రూపీస్లోనే అవైలబుల్ ఉంది. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది వస్తుందండి మనకి శారీ స్టార్టింగ్, ఇది ఇలా వస్తుంది మనకి శారీ. బాడీలో మనకి అక్కడక్కడ మనకి పళ్ళుకి ఇట్లాగా హెవీగా ఇచ్చాడు, అక్కడక్కడ బంచెస్ లాగా. శారీ మనకి ఇటు వచ్చేసరికి కిందకి వస్తుందండి, ప్రిల్స్ దగ్గరికి వాటికి వచ్చేసరికి ఇలా కిందకి హాఫ్ నుంచి కిందకి ఇచ్చాడు. శారీ అంతా కూడా అలానే వస్తుంది మనకి, చాలా బాగుంటుంది ఇది. ఇది కోటా జరీ వస్తుందండి. ప్రింట్ కోటా జరీ విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ వస్తుంది. ఓన్లీ 1000 రూపీసే పడుతుందండి ఈరోజు కాబట్టి, ఓన్లీ 1000 రూపీసే. సో ఇది వచ్చేసరికి మనకి చందేరి వస్తుందండి. చందేరిలో దీనికి మనకి సిల్క్ సాటిన్ బార్డర్ వస్తుంది. 600 రూపీసే పడుతుంది, ఓన్లీ 600 రూపీసే పడుతుందండి. ఇది సాటిన్ బార్డర్ వస్తుంది, చందేరి వస్తుంది. అంతా మనకి యాష్ కలర్ బేస్ మీద ఫ్లవర్స్ అనేది మనకి కలర్ డిఫరెన్షియేట్ అవుతుంది. ఇది రెడ్ పింక్ వచ్చిందండి, ఇది బ్లూ వచ్చిందండి, ఇది ఆరెంజ్ మెంతి కలర్ వచ్చింది, ఇది గ్రీన్ వచ్చింది. అట్లా మనకి ఫ్లవర్స్ డిఫరెన్స్ అవుతుందండి. ఇది మనకి 600 రూపీసే పడుతుంది.
ఇప్పుడు నేను ఈ శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా డిఫరెన్షియేట్ చేశాడు. పళ్ళు అనేది మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుందండి. బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ పింక్ ఉంది. సో పింక్ కలర్ దాంతో మనకి చెక్స్ లాగా బాక్సెస్ టైప్లో మనకి చెక్స్ లాగా విండోస్ టైప్లో వచ్చిందండి. చాలా బాగుంది. మెటీరియల్ మాత్రం చందేరి వస్తుంది. చందేరి కాటన్ వస్తుందండి. నార్మల్ చందేరి సిల్క్ రాదు, చందేరి కాటన్ వస్తుంది. చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. శారీ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి శారీ అంతా కూడా బాడీ అనేది ఇట్లాగా ఫ్లోరల్ తోటి వచ్చిందండి. చాలా బాగుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంది శారీ అనేది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నీట్గా ఉంది. ఇట్లా వస్తుందండి శారీ అనేది. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి అండి మనకి ఇది కోటాలో వస్తుందండి. కోటాలో మనకి జూట్ వీవింగ్ వస్తుంది, సిల్వర్ థ్రెడ్ వీవింగ్ వస్తుందండి, ప్యూర్ కోటా వస్తుంది. ఇది 1400 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1400కి ఇది అవైలబుల్లో ఉంది. నార్మల్ ప్రైస్ అయితే మేము రీటైల్ పర్పస్ ఇంకా కొంచెం హై ఉంటుంది. ఇదంతా కాస్ట్ సేల్ కాబట్టి ఈరోజు ఇది 1400 పడుతుందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఒక శారీ అనేది ఓపెన్ చేస్తాను, మీకు ఒకసారి కలర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తానండి. ఇది వచ్చేసరికి మనకి రెడ్ వస్తుంది. రెడ్లో కూడా మనకి ఎలా వస్తుంది అంటే పీచ్లో డార్క్ కలర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి గ్రీన్ వస్తుంది. ఇదన్నీ మనకి కొంచెం డిఫరెంట్ కలర్స్ అండి. ఎలా చెప్పాలంటే కొంచెం డిఫరెంట్ కలర్స్. ఇది గ్రీన్ వస్తుంది, ఇది మనకి స్కై బ్లూలోనే కొంచెం డార్క్ వస్తుంది, ఇది పింక్ వస్తుందండి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అనేది. యాష్ కలర్ తోటి బార్డర్ అనేది బుటీస్ కానీ అనేది యాష్ కలర్ తోటి వచ్చాయి. చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. 1400 అండి. ఇది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వస్తుందండి మనకి శారీ అనేది. అండ్ పళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే పళ్ళు మనకి రన్నింగే వచ్చిందండి. పళ్ళు కూడా మనకి రన్నింగ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మనకి ఇక్కడ బుటీస్ అనేది రౌండ్ బుటీస్ లాగా వచ్చి ఇక్కడేమో లీఫ్ షేప్లో వచ్చి అట్లా డిఫరెన్షియేట్ చేశాడు. మీకు శారీ అబ్జర్వ్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుందండి. శారీ అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. వెరీ డిగ్నిఫైడ్లో చాలా నీట్ లుక్ ఉంటుంది. వన్స్ మీరు ఆర్డర్ చేసి మీరు రిసీవ్ అయ్యాక చాలా సాటిస్ఫై అవుతారు. మెటీరియల్ చూసి సాటిస్ఫై అవుతారు. నేను చెప్పడం అంటే ప్రతిదీ బాగుందని చెప్తాను. సో మీరు మెటీరియల్ కొన్నాక సాటిస్ఫై అవుతారు, అది అంతవరకు నేను ష్యూర్గా చెప్పగలను. దీని బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇట్లాగా చిన్న బాక్సెస్ టైప్లో బార్డర్ అనేది ఇచ్చేసి బ్లౌజ్ అనేది మనకి ఇది ప్లెయిన్ వచ్చిందండి. చాలా బాగుంది. శారీ ఓవరాల్ మనకి ఎండింగ్ వరకు దీనికి రన్నింగ్ అనేది మనకి ఇచ్చాడండి. ఎండింగ్ వరకు దీనికి మనకి ఎంబ్రాయిడరీ బుటీస్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి. సిల్వర్ విత్ యాష్ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. మెటీరియల్ వచ్చేసి మాత్రం కోటా వస్తుందండి. కోటా సిల్క్ ప్యూర్ కోటా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారండి ప్యూర్ జార్జెట్లో చూపించమని. ఇది ప్యూర్ జార్జెట్ కాస్ట్ అండి. ఓన్లీ 1100 రూపీసే పడుతుంది. కాస్ట్ ఓన్లీ 1100. మంచి అవకాశం ఇస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. మెటీరియల్ అనేది ప్యూర్ జార్జెట్ వస్తుంది. రోలింగ్ అవసరం లేదు, ఐరనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇది బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుందండి. దీనికి ఇది బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చాడు. శారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి శారీ ఓపెన్ చేసి మీకు ప్యాటర్న్ అనేది అర్థమయ్యేలాగా చూపిస్తాను క్లియర్గా. ఇది మనకి ఈ శారీ అనేది ఇట్లాగా క్రాస్ లైన్స్గా వస్తుందండి. శారీ అనేది మనకి ఇది పైకి వస్తుంది, ఆరెంజ్ అనేది మనకి పైకి వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇట్లాగా క్రాస్ లైన్స్గా వస్తుందండి. లైన్స్గా వచ్చేసి పైన ఆరెంజ్ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి కూడా కింద వచ్చేసరికి కూడా మనకి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది. శారీ ఇట్లా మనకి క్రాస్గా వస్తుంది, ఇలా వస్తుందండి శారీ అనేది. సో ఓన్లీ 1100 రూపీసే పడుతుంది. ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కండి, బిస్కెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఈ శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వస్తుందండి శారీ అనేది మనకి క్రాస్ లైన్స్గా వస్తుంది. ఈ శారీ అనేది క్రీమ్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్కి రెడ్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా మనకి క్రాస్గా వస్తుందండి. పైకి వచ్చేసరికి ప్లెయిన్ మెహందీ గ్రీన్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ అనేది అక్కడక్కడ వచ్చింది. కిందకు వచ్చేసరికి బ్లాక్ ప్రింట్ వస్తుందండి. డిఫరెన్షియేట్ చేశాడు, చాలా బాగుంది. మెటీరియల్ మాత్రం మనకి ప్యూర్ జార్జెటే వస్తుందండి ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్కి పింక్ కలర్లో వస్తుంది. ఆరెంజ్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇది కూడా మనకి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా. ఇది మనకి లంగావని టైప్లో వస్తుంది. ఇది లంగావని మోడల్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్లో వచ్చిందండి. సో ఇక్కడ పళ్ళు నుంచి పింక్ కలర్ వచ్చింది. శారీ మిగతాదంతా మనకి ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఎస్, ఓన్లీ మనకి పళ్ళు ఒకటే డిఫరెన్షియేట్ చేశాడు. శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లోనే వస్తుంది మనకి. ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఓపెన్ చేస్తే లంగావని మోడల్ అనేది అర్థమవుతుంది. సో ఇలా వస్తుంది. ప్రిల్స్ దగ్గర వచ్చేసరికి మనకి పింక్ కలర్ దాంతో ఇట్లా వచ్చిందండి. ఒక టెంపుల్ బార్డర్ షేప్లో వచ్చింది. ప్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి కింద మనది ఏదైతే మనము పిన్ పెట్టుకుంటామో ప్రిల్స్ దగ్గర, అక్కడ వచ్చేసరికి మనకి లంగావని స్టైల్లో ఇట్లా పింక్ అనేది ఇచ్చాడండి. చాలా బాగుంది ఇది. శారీ అంతా కూడా రిమైనింగ్ పార్ట్ మనకి ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి. అక్కడక్కడ బ్లాక్ ప్రింట్ తోటి ఆరెంజ్ షేడ్ అని వచ్చింది. చాలా బాగుంది. లంగావని మోడల్ వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. స్నఫ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ అలానే వస్తుంది. పైన అంతా స్నఫ్ కలర్ వస్తుందండి మనకి. కిందకు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అనేది వస్తుంది. పైన అంతా స్నఫ్ వస్తుంది, బ్లాక్ ప్రింట్ వస్తుంది. కిందకు వచ్చేసరికి పింక్ కలర్ వస్తుందండి. చాలా బాగుంటుంది శారీ అనేది. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా డిఫరెన్షియేట్ చేశాడండి. చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకి టెంపుల్ బార్డర్ లాగా, కిందకు వచ్చేసరికి అక్కడక్కడ మనకి టెంపుల్ బార్డర్ లాగా వస్తుందండి. చాలా గ్రాండ్గా కూడా ఉంది. చాలా మంచి కాంబినేషన్ ఉంది. డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి. ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ అండి. దీనికి కూడా మనకి ఇప్పుడు చూసిన స్నఫ్ కలర్ శారీ లాగా కిందకు వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఆరెంజ్ వస్తుందండి. పళ్ళు అనేది ఆరెంజ్గా వస్తుంది. ఇది పళ్ళు అనేది ఆరెంజ్ షేడ్లో వస్తుంది. శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తోనే వస్తుందండి. చాలా బాగుంది ఇది కూడా మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కూడా. క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇలా ఉంటుందండి శారీ. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. శారీ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి. పైన క్రీమ్ కలర్ వచ్చేసి కింద మెరూన్ అనేది టెంపుల్ బార్డర్గా ఇచ్చాడు. చాలా బాగుంది. సో ఇది. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇట్లాగా డైయింగ్ వచ్చిన దాంట్లో మనకి అక్కడక్కడ కలర్ అనేది మిస్ప్రింట్గా వస్తూ ఉంటుందండి. అది మనకి డ్యామేజ్ కాదు. డైయింగ్లో వచ్చినప్పుడు కొంచెం కలర్ అనేది శారీకి బాడీకి ఎక్కడైనా అంటుతుంది. అది మాత్రం అది కంప్లైంట్ కాదండి. అది రెగ్యులర్గా మీరు ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నా కూడా ప్యూర్ జార్జెట్లో కానీ ఇట్లాగా డైయింగ్ వచ్చిన వాటిలో అది కంపల్సరీ ఎక్కడో దగ్గర అవుతూనే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్కి మెహందీ గ్రీన్ వస్తుందండి. ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియలే వస్తుంది. ఆరెంజ్కి మెహందీ గ్రీన్ వస్తుంది. ఇట్లాగా క్రాస్ లైన్స్గా వస్తుంది శారీ అంతా కూడా. చాలా బాగుంది కాంబినేషన్ అనేది. బ్లాక్ ప్రింట్ అనేది మధ్యలో మనకి లైన్స్గా ట్రైబల్ డిజైన్ టైప్ ఇచ్చాడు. అక్కడక్కడ మనకి ప్లెయిన్గా ఉంది. చాలా బాగుంది. సో నెక్స్ట్ అండి లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసి ఇది జార్జెట్ శారీకి వచ్చేసి ఇది లాస్ట్ శారీస్ అండి. ఇది జార్జెట్ ఇంకా లేవు మన దగ్గర. నేను కాస్ట్ పెడదామన్నా కూడా, ఎందుకంటే చాలా రీజనబుల్ అండి. కాస్ట్లో 1100 ప్యూర్ జార్జెట్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి కింద స్నఫ్ కలర్కి చాక్లెట్ కలర్ వస్తుంది కదా. చాక్లెట్ కలర్కి పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. చాలా మెత్తగా ఉంటుంది మెటీరియల్ అనేది. ఇది వచ్చేసరికి మనకి పైన కూడా మనకి బ్లాక్ ప్రింట్ వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడంతా అక్కడక్కడ బ్లాక్ ప్రింట్ వస్తుంది. బ్లాక్ ప్రింట్ వచ్చేసి మనకి కింద వచ్చేసరికి కూడా స్నఫ్ మీద పింక్ కలర్ తోటి బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చాడు. ఇట్లాగా అక్కడక్కడ పింక్ కలర్ తోటి బ్లాక్ ప్రింట్ ఇచ్చాడు. చాలా డిఫరెన్షియేట్ చేశాడు. ఇలా క్రాస్ వస్తుంది మనకి. శారీ అనేది క్రాస్గా వస్తుంది. చాలా బాగుంటుంది. సో ఇది లాస్ట్లో అంటే నేను 2 శారీస్ మిగిలిన నా దగ్గర ఈ రోజే వచ్చింది స్టాక్. 2 శారీసే ఉన్నాయండి. ఇది
బాందిని వస్తుంది. నన్ను చాలామంది బాందిని తెప్పించమని అడిగారు, బాందిని పెట్టమని అడిగారు. సో ఇది మనకి బాందిని వస్తుందండి, ప్యూర్ మెటీరియల్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 1700 పడుతుందండి. 1700లో ఇది ప్యూర్ మెటీరియల్ వస్తుంది. ఫస్ట్ టైం రోలింగ్ అయితే కంపల్సరీ అండి. రోలింగ్ చేయించకూడదని నేను అబద్ధం చెప్పట్లేదు, రోలింగ్ చేయించాలి. ఫస్ట్ టైం కంపల్సరీ రోలింగ్ చేయించాలి, ఇంక తర్వాత నుంచి అవసరం లేదు. వీటికి బాక్సెస్గా వస్తుంది. ఇదంతా జెరీ వీవింగ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే, దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇదంతా జెరీ వీవింగ్ వస్తుందండి. మెటీరియల్ అనేది ప్యూర్ బెనారస్ వస్తుంది. ఇది మనకి ప్యూర్ బెనారస్, చాలా సాఫ్ట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ వస్తుంది. షైనింగ్ ఈ మెటీరియల్ అర్థమైపోద్ది మీకు. అండ్ ఇది మనకి బాక్సెస్ లాగా వస్తుందండి, ఇలా వస్తుందండి మనకి. రోలింగ్ చేపిస్తే ఇలా అంత నీట్గా కనిపిస్తుంది. చాలా మెటీరియల్ బాగుంటుంది. కింద వచ్చేసరికి అంతా మనకి ఈ బార్డర్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. 1700 అనేది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే ఇది నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెచ్చిన ప్రైస్ కాబట్టి చాలా బాగుంటుంది. మెటీరియల్ అనేది చాలా ప్యూర్ వస్తుందండి ఇది. సో నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి. ఇది పళ్ళు వస్తుంది, ఇట్లా డిఫరెన్షియేట్ చేశాడు. మధ్యలో అంతా మనకి జరీ వచ్చేసి గ్రాండ్గా ఉంది పళ్ళు అనేది. దీంట్లో నాకు 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఓన్లీ 2 మిగిలాయి. సో ఎల్లోకి రెడ్ వస్తుందండి, అండ్ ఇది గ్రీన్కి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. ఈ 2 శారీస్ అనేది నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి, బ్లౌజ్ మనకి రన్నింగ్లో వచ్చిందండి. బ్లౌజ్ అనేది ఇది రన్నింగ్ ఇచ్చాడు, చాలా బాగుంటుంది. ఇది బాందిని అండి, ప్యూర్ బాందిని వస్తుంది. కొంచెం గ్రాండ్గా ఏ అకేషన్కైనా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఎవరి దగ్గర అయినా బాందిని కావాలి ప్యూర్ మెటీరియల్ అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. 1700 వెరీ రీజనబుల్ ప్రైస్. ట్రస్ట్ మీ, నన్ను నా మాటలు నమ్మి మీరు కొనుక్కోవచ్చు, అంత ట్రస్ట్ ఇస్తాను నేను. చాలా మెటీరియల్ అయితే మాత్రం ప్యూర్ వస్తుంది ఇది. సో బాందినిలోనే ఇంకొక కలర్ నేను చెప్పింది మనకి ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనేది వస్తుంది, ఇలా వస్తుంది. దీనికి మనకి బ్లౌజెస్ అనేవి రన్నింగ్లోనే వస్తాయండి. బ్లౌజులు మనకి రన్నింగ్లోనే వస్తాయి. వీటికి మనం ఏదైనా డిఫరెంట్గా తీసుకొని మనం దీనికి డిజైన్ కూడా చేయించుకోవచ్చు, డిజైనర్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. సో మనకి పళ్ళు అనేది ఇలా వస్తుందండి. ఇది పళ్ళు వస్తుంది మనకి, చాలా గ్రాండ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వస్తుందండి శారీ. మీకు కొంచెం రోలింగ్ చేస్తే అర్థం అవ్వాలంటే ఇలా ఉంటుంది శారీ అనేది, చాలా బాగుంటుంది. 1700 అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఈ ఎపిసోడ్ మీరు చూస్తారని కాస్ట్ సేల్ చాలా రీజనబుల్ ఉంటుందండి. మీకు ప్రైజెస్ 1000 చెప్తుంది, కాస్ట్ అంటుంది ఏంటి అనేది. కానీ ఇదంతా మెటీరియల్ మీరు వన్స్ పర్చేస్ చేశాక నన్ను నమ్మండి, మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఏవి మెటీరియల్ క్వాలిటీ లేనిది తీసుకొని రానండి. ఎందుకంటే ఎవరికైనా మనము పెడితే ₹1 పెట్టామంటే దానికి లైఫ్ వస్తేనే దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తానండి. మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ నైబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ప్లీజ్ మనల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ చాలామంది మేము ఇప్పుడే చూసామండి, ఇప్పుడే చూసాము, వెంటనే అయిపోయింది అని చెప్తున్నారంటే మాత్రం మేడం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం మీరు టచ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మనం కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్యాట్లాగ్ అనేది నేను రియల్లీ అప్డేట్ చేయలేకపోతున్నానండి. ఎందువల్ల అంటే నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి స్టాక్ ఉండట్లేదు. సో ఇన్ ది మీన్ వైల్ ఆర్డర్స్ తీసుకొని అది కొరియర్స్ చేయడానికి సరిపోతుంది. అండ్ ఫొటోస్ తీసి అప్లోడ్ చేసే టైం ఉండట్లేదు. అట్లీస్ట్ అది మిగలట్లేదు కూడా. నేను అప్లోడ్ చేద్దామన్నా కూడా రీసెలర్స్ అంటే ప్రజెంట్ స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. రీసెల్లింగ్ అనేది నేను మీకు ఉంది అని అబద్ధం చెప్పి మిమ్మల్ని ఆశపెట్టలేను. రీసెల్లింగ్ లేదండి మన దగ్గర. మీరు ఇన్ కేస్ ఏదైనా నచ్చి కావాలంటే ఫొటోస్ కూడా నేను పంపించాలనే దానికి నా దగ్గర ఫొటోస్ కూడా ఉండట్లేదు, తీసే టైం కూడా నాకు ఉండట్లేదు. ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చెప్తున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కానీ, డిస్కరేజ్ చేయాలని కానీ లేదు. ఫ్రాంక్లీగా అది ఎవరికి అర్థమవుతుంది అంటే, ఈరోజు వీడియో చూసి నెక్స్ట్ షాప్కి వస్తున్నారు, వాళ్ళే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మేడం నిన్నే కదా మేము వీడియో చూసింది, ఈ రోజుకే ఉండట్లేదు స్టాక్ అనేది. సో అంత ఇదిగా ఉంది మేడం. రెస్పాన్స్ అనేది అయితే చాలా బాగుంది మనకి. మెయిన్ క్వాలిటీ పరంగా నేను 100% గ్యారంటీ ఇస్తానండి. సో దీనివల్ల మనకి కస్టమర్స్ అనేది నమ్మకంగా తీసుకుంటున్నారు అనేది మాత్రం నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.